నమస్తే, వెల్కమ్ టు డేట్ లైన్. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు వాడకం మొదలైన దగ్గర నుండి 1980లో భారతదేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడం కోసం. అప్పటి నుంచి ఈవీఎంల మీద అక్కడక్కడ సందేహాలు వస్తూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఎన్నికల సంఘం చేయాల్సిన పని ఏమిటి? నిజానికి ఇవాళ దేశంలో ప్రధానమైన దేశాలు కొన్ని, ఇవాళ ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన దేశాలు, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, నెదర్లాండ్స్ కానీ, ఆ మాటకు వస్తే అమెరికా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వాడడం లేదు. ఇంకా పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతున్నది. పేపర్ బ్యాలెట్ మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉన్నప్పుడు పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి ఏమిటి సమస్య? ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నది? నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం పనిచేయాల్సింది దేశ ప్రజల తరఫున. దేశ ప్రజలు వాళ్లకున్న రాజ్యాంగం ద్వారా వారికి సంక్రమించిన హక్కును ఉపయోగించుకొని ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించడం కోసం వేసే ఓటు సక్రమంగా ప్రక్రియ జరిగేందుకు దోహదం చేయడానికి ఉన్న యంత్రాంగం కేంద్ర ఎన్నికల సంఘం. ఆ పని చేయాలి కానీ ఏదో ఒక రాజకీయ పక్షానికి వత్తాసు పలుకుతున్నట్టుగా, లేదా ఏదో ఒక రాజకీయ పక్షం చేస్తున్న వాదన బలపరిచే విధంగా ఎన్నికల సంఘం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఇవాళ దేశంలో అందరికీ కేంద్ర ఎన్నికల సంఘం మీద సందేహాలు కలుగుతూ ఉన్నవి. కేంద్ర ఎన్నికల సంఘం అనవసరంగా ఇటువంటి అపవాదను మోస్తున్నదనేది పరిశీలకుల అభిప్రాయం. ఆ అవసరం లేదు ఎన్నికల సంఘానికి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీలో మాట్లాడిన మాటలు విన్నాం మనం. ఒక అణుబాంబు తయారు చేసి పెట్టినాం మేము, అది పేల్చిన రోజు దేశంలో ఎన్నికల సంఘానికి చోటు ఉండదని చెప్తున్నాడు. ఆయనే కాదు, ఇటీవలి కాలంలో అనేక ఫిర్యాదులు వచ్చినవి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, ఎన్నికల ఫలితాలు తారుమారవుతూ ఉన్నాయి, ఇది ఖచ్చితంగా జరుగుతున్నది, ట్యాపింగ్ సాధ్యమే అని చెప్తూ ఉన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు చిత్రంగా ఉంటుంది వాటి వైఖరి. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. తాము ఓడిపోయినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు సరిగ్గా పనిచేయడం లేదని, తాము గెలిచినప్పుడు అవి చాలా గొప్పగా పనిచేస్తున్నాయని, లేదా కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్న పక్షానికి మిత్రపక్షంగా ఉంటే దాన్ని సమర్థించడం. ఏ రాజకీయ పక్షం ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నా దేశంలో ఇటువంటి సందేహాలు నెలకొన్నప్పుడు తప్పనిసరిగా దీని మీద ఒక సమీక్ష జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. 1984లో 2 స్థానాలు దేశం మొత్తంలో గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ, ఆ 2 స్థానాల్లో ఒకటి తెలంగాణలోని హనంకొండ స్థానం, మరోటి ఉత్తరాదిన వచ్చిన పరిస్థితి నుండి 3 సార్లు వరుసగా స్వతంత్ర భారతదేశంలో ఇటీవలి కాలంలో ఇట్లాంటి ఫలితాలు మనం చూసి ఉన్నాం. 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఈవీఎంల పట్ల భేషజాలకు పోతున్నది?
ఎందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సే కాదు, వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మనకు గుర్తుంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పినాడు, ప్రదేశ్లోని మొత్తం లోక్సభ స్థానాలు నా పార్టీకి వచ్చినా, మా పార్టీ గెలిచినా నేను ఈవీఎంలను నమ్మను అన్నాడు ఆయన. అట్లాగే 2024లో ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా చూపించి కేసులు కూడా వేసింది కోర్టుల్లో, తమకు ఎట్లా అన్యాయం జరిగింది ఈవీఎంల వల్ల అనేది. అట్లాగే మరికొన్ని ప్రాంతీయ పక్షాలు, మరికొన్ని రాజకీయ పక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈవీఎంల పద్ధతిని. మనం ఇవాళ బీహార్లో చూసినట్టయితే, బీహార్లో ఎన్నికల సంఘం మీద అనేక ఆరోపణలు వస్తున్నవి. లక్షల సంఖ్యలో ఓట్లు తీసేసినారనే ఆరోపణ. రెండవది, ఇవాళ అక్కడ ఒక ముఖ్య నాయకుడిగా ఉన్న, రాజకీయ నాయకుడిగా ఉన్న తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆయన చెప్తూ ఉన్నాడు ఓటర్ల జాబితాలో నా పేరే లేకుండా పోయింది అని. ఇట్లాంటి అవకతవకలన్నీ జరుగుతున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తనను తాను సమర్థించుకోకుండా ప్రజలందరినీ మెప్పించే విధంగా పనిచేస్తే బాగుంటుంది తప్ప, భేషజాలకు పోయి లేదు మేం చేస్తున్నదే సరైంది. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడం దాని బాధ్యత. అది ఈవీఎంల ద్వారానా, పేపర్ బ్యాలెట్ ద్వారానా అనేది ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు కోరుకున్న విధంగా జరగాలి. ఆ మెజారిటీ ప్రజలు ఇవాళ ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నప్పుడు ఒకసారి పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించి చూస్తే పోయేదేమున్నది? ఆ పని జరుగుతుందని ఆశిద్దాం. రాహుల్ గాంధీ అణుబాంబు అంటున్నాడు, ఒక అణుబాంబు తయారు చేసినాం, దాన్ని ప్రయోగిస్తామని చెప్తున్నాడు ఆయన. 100% ఆధారాలను మా దగ్గర అవన్నీ బయట పెడతామని చెప్తున్నారు ఆయన. అది బయటపడి ఆధారాలతో పాటు రుజువు అయినట్టయితే ఇవాళ బొటాబొట్టి సీట్లతో మూడవసారి అధికారంలోకి వచ్చి కేంద్రంలో పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలి. చదవండి రేపటి మన తెలంగాణ డేట్ లైన్ హైదరాబాద్ శీర్షికలో ఈ వివరాలు. థ్యాంక్ యూ.